టమాటో మెంతికూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే ఆనియన్స్ని మెంతికూరని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి కలదిప్పుకోవాలి. తర్వాత మెంతికూర సన్నగా కట్ చేసుకున్నది కూడా మంచిగా వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుంది అనమాట. అలానే టమాటాని నేను చాపర్లో వేసి చాప్ చేశాను, సన్నగా కట్ అవుతాయని. గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. సో వాటిని కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక నిమిషం మొత్తం కలిపేసి ఒక నిమిషం మూత పెట్టిన తర్వాత చింతపులుసు రసం వేసుకోవాలి. వేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకోండి. లాస్ట్లో అయితే మంచిగా కుక్ అయింది. గ్రేవీ కూడా బాగా వచ్చింది. ధనియా పౌడర్ వేసి దించుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.